హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావుండాలి. అందులో మనము ఉండాలి. రెగ్యులర్‌గా చేసుకునే టిఫిన్స్, కర్రీస్ మధ్యలో ఈరోజు క్రేజీ కాంబినేషన్ దోసకాయ పప్పు చేసేసుకుందాం. ఎలా అంటారా? రండి మన వంటగదిలోకి సింపుల్‌గా, టేస్టీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్ తోటి అలా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పప్పు వండుకొని తింటే ఆహా! ఆ టేస్టే సూపర్. ఇంకెందుకు ఆలస్యం? వెల్కమ్ టు శారణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్‌కి యూజ్ అవుతుంది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ గ్రోత్‌కి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ముందుగా నేను కందిపప్పు తీసుకున్నాను. దాన్ని చక్కగా కడిగి పెట్టాను. అండ్ దోసకాయ పప్పు కదా! దోసకాయలు కట్ చేసుకున్నాను. అండ్ టమాటోస్ కట్ చేసుకున్నాను. మనం పప్పు ఉడకబెట్టేటప్పుడే ఇవన్నీ కూడా పప్పులో కలిసి కాంబినేషన్‌లో ఉడకబెట్టేసామనుకోండి, వీటి ఫ్లేవర్స్ అన్నీ కూడా పప్పులో వెళ్ళిపోతాయి. సో, నేను దోసకాయలు, టమాటాలు అండ్ స్మాల్ ఆనియన్ అండ్ 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇందులో నేను కంప్లీట్‌గా పచ్చిమిర్చి వేయట్లేదండి. మిర్చి పౌడర్ వేస్తాను. సో దట్ ఏంటి అంటే ఖాళీ టేస్ట్ కోసం 2 పచ్చిమిర్చి వేశాను. అండ్ లైట్‌గా పసుపు వేశాను. 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేశాను. ఇవన్నీ చక్కగా కలిపేసేయాలి. మనం తినే ఆహారాలలో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి తీగ జాతికి ఇవ్వాలి. దోసకాయ అంటే తీగ జాతి కాబట్టి ఇది చాలా హెల్త్‌కి మంచిది. పిల్లలు కూడా ఇష్టంగా తినేయొచ్చు. సో, ఇలా నేను వెడల్పాటి గిన్నె తీసుకొని అండ్ ఇప్పుడు మనకి ఎసరికి ఎంతైతే కావాలో అంత వాటర్ పెట్టేసుకున్నాము. అండ్ ఇప్పుడు నేను క్యాప్ పెడుతున్నాను. ఇలా మనం లోపల గిన్నె పెట్టేటప్పుడు మనకి ఆ లోపల ఉన్న వాటర్ అంతా పైకి రాకుండా అండ్ ఆ వాటర్ తోటే సూపర్‌గా కుక్ అవుతుంది. సో దట్ మనకి ఎలాంటి ప్రాబ్లము ఉండదు. అండ్ టేస్ట్ కూడా బావుంటుంది. అండ్ ఇక్కడ నేను తాలింపుకొచ్చేసి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్స్, కరివేపాకు, పుదీనా, ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ మనము ముందే కట్ చేసి పెట్టుకున్నాం. ఎలాగో మనము పప్పుని కుక్కర్‌లో పెట్టేసాం కదండీ స్టవ్ మీద. సో, 3 విజిల్స్ వచ్చేసరికి అది చక్కగా కుక్ అయిపోతుంది. మెత్తగా అవుతుంది. అండ్ పప్పులోకి తాలింపు అంటే ఉండాల్సింది మెయిన్ ఏంటి హింగువ అండి. సో, ఇప్పుడు మనకి విజిల్స్ వచ్చేసింది తీసేద్దాము. అండ్ ఎప్పుడు కూడా మనము కుక్కర్ తీసేటప్పుడు పైన ఒకసారి విజిల్ అన్నది ముందుకు వెనక్కి అనుకుంటుండాలి. చూడండి మనకి మూతకి ఎలాంటి పప్పు అంటలేదు. చాలా అంటే చాలా క్లీన్‌గా ఉంది. అంటే పప్పు ఎసరు అన్నది అందులోనే ఉంది. ఇక్కడ మీకు ఇంకొక టిప్ ఏంటిదో తెలుసా అండి? మనకిప్పుడు వాటర్ అంతా ఈ బౌల్‌లోకి వచ్చింది కదా! ఆ వాటర్‌ని అలాగే తీసి పక్కకు పెట్టేసి ఇప్పుడు మనము పప్పుని రుబ్బామనుకోండి వెంటనే అవుతుంది. అంటే వాటర్‌లో ఉన్న పప్పుని మనం మెత్తగా రుబ్బడానికి చాలా టైం పడుతుంది. బట్ ఇలా మనం వాటర్ తీసిన తర్వాత దాన్ని రుబ్బామనుకోండి అది మనకి తొందరగా కుక్ అవుతుంది. మనం పప్పుని మిక్సీలో కూడా చేసుకోవచ్చండి. దోసకాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి శరీరాన్ని చల్లపరచడంలో అది చాలా బాగా ఉపయోగపడుతుంది. పప్పు వల్ల ప్రోటీన్ అధికంగా లభిస్తుంది. బాడీకి చాలా ఉపయోగపడుతుంది. ఫైబర్ కంటెంట్ వల్ల జీర్ణక్రియకి చాలా బాగా ఉపయోగపడుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతిరోజు కూడా మనం వాడొచ్చు. హెల్త్‌కి చాలా మంచిది. అండ్ మనందరికీ తెలిసిందే కదండీ! చిన్న పిల్లలకి మొదటిగా మనం అన్నం ముద్ద పెట్టేటప్పుడు ఉగ్గు అన్నది చేస్తాము. ఆ ఉగ్గు దేనితోటి చేస్తాం? ఇలాగే అన్ని రకాల పప్పులను కలిపే కదండీ! నా వీడియోస్ చూస్తున్న మన సబ్స్క్రైబర్స్‌కి, వ్యూవర్స్‌కి చాలా చాలా థాంక్స్ అండి. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ అనేది మన ఛానల్ గ్రోత్‌కి యూజ్ అవుతుంది. సో, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్‌ని చూడండి. ఇంకా ఇప్పటి వరకు చాలా మంచి వీడియోస్ వచ్చాయి. సో, పప్పు నేను చాలా బాగా రుబ్బేసాను కదండీ! ఇప్పుడు నేను సాల్ట్ వేశాను అండ్ కారం వేశాను. మనం ఇంట్లో రుబ్బుకున్న మసాలా అండ్ ఇందులోనే మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కొంచెం సాంబార్ పౌడర్ కూడా వేసుకున్నామనుకోండి టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు మీరు ఒక స్పైసీనెస్ అన్నది చెక్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం ఇప్పుడు పప్పుని కలిపేటప్పుడే ఉప్పు, కారము ఎలా ఉంది అన్నది మనం చెక్ చేసుకున్నామనుకోండి డైరెక్ట్ తాలింపు వేసి పోపు పెట్టేసేయడమే. వీడియోని చివరి వరకు చూడండి. అస్సలు స్కిప్ చేయొద్దు. అండ్ నేను వండే ప్రతి వంటకంలో కూడా కేవలం వంట చేయడమే కాకుండా అందులో మనం వేసే ఇంగ్రీడియెంట్స్ వల్ల మన హెల్త్‌కి ఏ విధంగా యూజ్ అవుతుంది అన్నది ప్రతి ఒక్కటి నాకు తెలిసింది, నాకు తెలియంది చాలా వరకు తెలుసుకొని చెప్తున్నాను. సో, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పుడు నేను తాలింపు కోసము కడాయి పెట్టేసానండి. ఇందులో ఫస్ట్ నూనె వేడవ్వంగానే ఆవాలు వేశాను, జీలకర్ర వేశాను. అండ్ ఇక కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! తాలింపు కోసము దంచిన వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్, పుదీనా. సో, ఫస్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేయాలి. ఎందుకంటే పచ్చిమిర్చిని ఆయిల్‌లో ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బావుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ బై వన్ ఇంగ్రీడియంట్ వేయాలండి. నెక్స్ట్ ఆనియన్స్ వేశాను. ఆనియన్స్ వాటరీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ నెక్స్ట్ వన్ బై వన్ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు అండ్ ఎండుమిరపకాయలు, పుదీనా ఇవన్నీ కూడా వేసేసి చక్కగా మనం కలపనివ్వాలి. పప్పు మనం ఎలా వండాము అన్నది కాదు, పోపు ఎలా పెట్టాము అన్న దాన్ని బట్టి ఆ టేస్ట్ అన్నది సూపర్‌గా ఉంటుంది.
ఉంటుందండి. వీడియోని చివరి వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. అండ్ మీరెలా చేస్తారండి దోసకాయ పప్పు? అందులో ఏమేమి ఇంగ్రీడియెంట్స్ వేస్తారు? అండ్ పప్పు మీ ఇంట్లో ఎంతమంది ఇష్టంగా తింటారు? అండ్ పప్పు చేసేటప్పుడు పక్కన సైడ్ డిష్‌గా ఇంకేమేం చేస్తారు? రండి కామెంట్ బాక్స్‌లో మాట్లాడుకుందాం. అండ్ దయచేసి ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చెయ్యరు. ఎందుకంటే మీరిచ్చే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్‌కి యూజ్ అవుతుందండి. అండ్ ఇక్కడ చూడండి, నేను తాలింపు అవన్నీ వేశాను. చక్కగా అది కుక్ అవుతూ ఉంది. నేను తాలింపు కోసము ఎప్పుడు ఇదే గిన్నె వాడతానండి. ఇది 150కి 3 సెట్స్ అన్నట్టుగా మా మమ్మీ బెల్లంపల్లి నుంచి తీసుకొచ్చింది నాకు మ్యారేజ్ అయిన కొత్తలో. సో, నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మనం హాట్ రైసే తినాలి కాబట్టి నేను ఆ టైంలో ఇందులో అన్నం వండుకునేదాన్ని. నాకు ఒక్క పూటకి సరిపోయేది. చూడడానికి చిన్నగా ఉన్నా కూడా ఒక మనిషికి ఒక్క పూటకి సరిపడేంత అన్నం ఇందులో అవుతుంది. సో, ఇప్పుడు నేను దాన్ని తాలింపు కిందకి యూజ్ చేస్తున్నాను. ఇలా పప్పులకి కానీ, చారులకి కానీ పోపు పెట్టుకోవడానికి మాత్రం సూపర్‌గా ఉంటుంది. మనం వెడల్పాటి కడాయి తీసుకోవచ్చు. కాకపోతే ఆయిల్ అన్నది పక్కకి చిల్లేస్తుంది. ఇలాంటి వాటిలలో మనం తాలింపు పెట్టామనుకోండి పైకి ఎక్కువగా రాదు. సో, నేను పసుపు వేశాను. అండ్ తాలింపు అంటే మనకి మెయిన్‌గా ఉండాల్సింది ఏంటిది, హింగువ. సో, కొంచెం ఎక్కువనే దట్టిచ్చానండోయ్. ఇలా ఒక 2 మినిట్స్ తాలింపుని చక్కగా కలిపేసుకోవాలండి. సో, మనకి పప్పుచారులో కొంచెము మాడినట్టు అంటే తాలింపు మాడొద్దు. కాకపోతే మాడే చివరి నిమిషం వరకు రావాలి. చూడండి, ఆనియన్స్ కానీ, కరివేపాకు కానీ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పుదీనా అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇంకొక 3 మినిట్స్ ఉంటే మాడిపోతుంది అన్న టైంలో మనం దాన్ని దించి, మనం ఆల్రెడీ పప్పుని కంప్లీట్‌గా కలిపి పెట్టేసుకున్నాం కదండీ! ఉప్పు, కారం, పసుపు వేసి. సో, మనం తాలింపులో పసుపు వేసాము. అండ్ పప్పు ఉడికేబెట్టేటప్పుడు లైట్‌గా పసుపు వేసాము. ఒక 2-3 మినిట్స్ చిన్న మంట మీద సన్నటి పొంగు వచ్చేంత వరకు మనం పప్పుని పెట్టేసాము అంటే కంప్లీట్ అండి. మనకు కంప్లీట్‌గా పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్‌లో తీసేసుకొని సర్వ్ చేసుకొని అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ కలుపుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థాంక్స్ అండి. ప్లీజ్ అండి మన ఛానల్‌కి, మన వీడియోస్‌కి ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చెయ్యరు. మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్రీజ్ అవ్వాలి కదా! ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.